ప్రజాబలం లేనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకని అర్థమవుతా ఉన్నదంటే ఆయన పార్టీలో ఉన్నటువంటి యోధులైనటువంటి నాయకులు లోటస్ పాండు దారి పడుతూ ఉన్నారు. ఉన్నవాళ్ళు యుద్ధరంగం ప్రారంభంగానే ఆయుధాలు వదిలేసి పారిపోయే పద్ధతుల్లో ఉన్నారు. యుద్ధంలో గెలిచేటటువంటి అవకాశం లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిచే అవకాశం అంతకన్నా లేదు. అయినా గెలవాలి. ఎలా గెలవాలి? ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి గెలవాలి. ప్రజాస్వామ్యాన్ని దగా చేసి గెలవాలి. మ్యానిపులేషన్ చేసి గెలవాలి. ప్రజలకు వెన్నుపోటు పొడిచి గెలవాలి. లేదా వ్యవస్థలని మేనేజ్ చేసి గెలవాలి. ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎంత చర్చనీయాంశం అవుతున్నది ఈ రాష్ట్రంలో? డేటా చోరీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు ఓటేయాలనుకున్న వాడిని గమనించి వాడికి 2 ఓట్లు ఇస్తావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనుకున్న వాడికి ఓటే లేకోకుండా చేస్తావా? ఇది మ్యానిపులేషన్ గానా? ఎక్కడికి పోతున్నావు నువ్వు? నీ భాషలో చెప్పాలంటే అడ్డమైన గడ్డి కరిచి దొరికిపోయే పద్ధతుల్లో వెళ్ళిపోతున్నావు కదా. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావు. అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, మేము ఎప్పుడైనా ఎమ్మెల్యేలు కొన్నావా? 23 ఎమ్మెల్యేలు కొన్నావే. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీని కొనాలని ప్రయత్నం చేసేవే నువ్వా మేమా అని అడుగుతా ఉన్నా. మ్యానిపులేషన్కు పాల్పడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు నువ్వా మేమా? ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. పచ్చి అబద్ధాలు, దగాకోరు మాటలు టకటకటక చెప్పేస్తున్నావు. ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇంత మాయగా చెప్తుంటే ప్రజలు నమ్ముతారేమోనని భయం వేస్తున్నది. దానికి తోడు నీకు భజన చేసేటటువంటి కొన్ని ఛానల్స్, పత్రికలు కలిసి వీరుడు సూర్యుడు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం వల్ల. ఇంకా ప్రెస్ మీట్ కంప్లీట్ కాల ముఖ్యమంత్రి గారిది. చెప్తానే ఉన్నాడు 1 గంట నుంచి. విన్నాం. ఏదైనా పనికొచ్చే మాట చెప్తాడేమోనని విన్నాం. ఏదైనా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ను కలిసి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని ప్రశ్నలు సంధిస్తే ఆ ప్రశ్నలకైనా సమాధానం చెప్తారేమోనని అనుకున్నాం. అవేమీ సమాధానం చెప్పరు. ఏదేదో మాట్లాడుతున్నారు. యుద్ధం అట 2 రాష్ట్రాలకి మధ్యన. నువ్వు అన్యాయం చేస్తుంటే, నువ్వు అక్రమం చేస్తుంటే దాని మీద దాడి చేసి కేసులు పెడితే పక్క రాష్ట్రానికి నాకు పోటీ, వారికి మాకు యుద్ధం. ఏం యుద్ధం? నీకు వాళ్ళకి నాకు అర్థం కాలేదు. నీకు వాళ్ళకి ఏం యుద్ధం? మాతో నీకు యుద్ధం. గెలవాలా ఓడాలా తేల్చుకోవాల్సినటువంటి యుద్ధం. వాళ్ళంతా డేటా దొంగిలించి మాకు ఇస్తున్నారట, మేమేదో మ్యానిపులేట్ చేస్తున్నామంట. అంత కర్మ మాకేమిటి చంద్రబాబు నాయుడు? మా చరిత్ర ఏమిటని అడుగుతా ఉన్నా. అదేమంటే అంటున్నాడు అసందర్భంగా 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశానని చెప్తున్నాడు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి అడ్డుపడ్డా అంట. ఏమండి చంద్రబాబు నాయుడు గారు మహానుభావ, రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలన చేశాడు. ఎప్పుడన్నా ఇలాంటి వాజమ్మ కౌరులు చెప్పాడా? నువ్వు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నావు. అప్పుడు నువ్వు అడ్డం పడితే ఆయన అభివృద్ధి ఆపాడా? అసలు మేము అడ్డం పడితే నువ్వు అభివృద్ధి ఆపటం ఏంటా? మా మీద పది ఏడుస్తావేంటా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి అడ్డం పడ్డాడు, నేను అభివృద్ధి చేయలేదు. ఏంది నాకు అర్థం కాలేదు. నువ్వు అభివృద్ధి చేయలేదు కాబట్టే అది మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. అయ్యా ఈ డేటా చోరీ ఏంటి చెప్పవయ్యా అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడింది అభివృద్ధికి? నువ్వేం చేస్తున్నావు? 5 సంవత్సరాల పాటు అభివృద్ధి బ్రహ్మాండంగా చేశానని చెప్తున్నావు. అదేమంటే మోడీ గారు నాకు అడ్డం పడ్డాడు, అది ఒకటి. మరి అదేమంటే ఈ మధ్యన కేసీఆర్ గారు అడ్డం పడ్డాడు. నీకు అడ్డం పట్టడం ఏంటంటే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, క్యాబినెట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నావు, 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, నీ కుమారుణ్ణి మంత్రిగా తీసుకున్నావు, ఐటీ మంత్రిగా. నువ్వు అభివృద్ధి చేయడానికి ఎవరో అడ్డం పడ్డారనే కాకమ్మ కథలు, వాజమ్మ కథలు చెప్పేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఎన్నికల ముందుకు ఎందుకు వచ్చావా చంద్రబాబు నాయుడు? దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఏదైనా సమాధానం చెప్తారేమో చూద్దాం అని మేము ఆతృతగా ఆయన ప్రెస్ మీట్ అంతా చూస్తే సొల్లు తప్ప ఏమీ కనపడలే. గంటల తరబడి ముందా పత్రికా విలేకరులు ఏం చేస్తున్నారు ఏమిటో నాకు అర్థం కాల. పాపం వాళ్ళు కూడా నిద్రపోతున్నారేమో అని అనిపించింది. ఎందుకంటే నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడిగారు. అయ్యా నువ్వు సేవామిత్ర యాప్ను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రారంభించావు, దేనిలో ఏం పెట్టావు? ఆధార్ డేటాని నువ్వు దొంగిలించి పెట్టావు. ఇది కోర్టులు కూడా చాలా సందర్భాల్లో చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. జాతీయ భద్రతకు సంబంధించినటువంటి ఆధార్ డేటాని నువ్వు తీసుకువెళ్ళి సేవామిత్రలో పెట్టి పార్టీ తరఫున పెట్టి నువ్వు చేస్తున్నావంటే ఇది నేరం కదండి. ఓటర్ ఐడి డేటా పర్వాలేదు, కలర్ ఫోటోలతో ఉన్నటువంటి మాస్టర్ కాపీని తీసుకెళ్లి నువ్వు సేవామిత్రలో పెట్టుకున్నావు. బ్యాంక్ అకౌంట్లు
నేను అడుగుతా ఉన్నా, నా బ్యాంక్ అకౌంట్ ఎవరన్నా పబ్లిక్ డొమైన్లో పెడితే ఊరుకుంటావా? నా అకౌంటే కాదు, మీ లోకేష్ అకౌంట్ని పెడితే ఊరుకుంటావా? నీ అకౌంట్ని పెడితే ఊరుకుంటావా? అంటే దేశంలో ఉన్నవారి డేటా అంతా, అకౌంట్ డేటా అంతా తీసుకొచ్చి నీ సేవామిత్రులు పెడతావా? పల్స్ సర్వే ద్వారా ఏపీ ప్రభుత్వం కుటుంబ సంబంధించినటువంటి తీసుకున్న వివరాలన్నీ దానిలో పెడతావు. సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చాయి ఏమిటి ఇవన్నీ దొంగిలించి నువ్వు పెట్టావా లేదా? దీనికి సమాధానం చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి అడ్డం పడుతున్నాడు, కేసీఆర్ నన్ను అది చేస్తున్నాడు, కేటీఆర్ నన్ను ఇది చేస్తున్నాడు, రాఫెల్ కుంభకోణం ఏందో నాకు అర్థం కాదు. నువ్వు ఊటి అడిగితే ఊడి చెబుతున్న బుర్ర ఉందా లేదా నాకు అర్థం కాలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు, ఒక తెలుగుదేశం పార్టీకి అధినేతగా ఉన్నటువంటి నువ్వు సమాధానం చెప్పుకోకుండా ఎందుకు పారిపోతున్నావో దీనికి నువ్వు సమాధానం చెప్పాలని మనం చేస్తున్నావు. అదేమంటే ఫామ్ 7 చూపిస్తున్నాడు. ఫామ్ 7 పెట్టి మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారు. వాట్ ఈస్ ద ఫామ్ 7? ఫామ్ 7 ఏంటి? ఫామ్ 7 ఏంటి? ఎవరికన్నా 2 ఓట్లు ఉంటే, ఒక గుంటూరులో ఒక ఓటు, సత్యనపల్లిలో ఒక ఓటు ఉంటే, లేకపోతే హైదరాబాద్లో ఒక ఓటు, గుంటూరులో ఒక ఓటు ఉంటే, అయ్యా ఇడికి 2 ఓట్లు ఉన్నాయి, ఈ 2 ఓట్లు వేస్తే ప్రజాస్వామ్యం దెబ్బతినిపోతుంది కాబట్టి ఆ ఓటు తొలగించమని పెట్టేటటువంటి హక్కు, ఫామ్ 7 పెట్టేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. ఉండదా? ఫామ్ 7 పెట్టకూడదా? ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఫామ్ 7 ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలంటే చంద్రబాబు లాంటి దొంగలు ఉన్నారు కాబట్టి ఉపయోగించాలి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.